హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మేమైతే కల్కి మూవీకి స్టార్ట్ అయ్యామండి. మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి కల్కి మూవీ. మీ రివ్యూస్ ఏంటి? నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్లా అనిపించి, సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అంటే లెజెండరీస్ అందరూ గొప్పవాళ్ళు అంటే మన అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు వీళ్ళందరూ నటించారు కదండీ! వీళ్ళని చూడడానికైనా తప్పకుండా వెళ్ళాలి. మూవీ అయితే మాత్రం మూవీ అయితే బావుందండి. ఇప్పుడు పిల్లలుంటారు కదండీ! ఎవరైతే మార్వెల్, అవెంజర్స్ ఇవన్నీ ఇష్టపడతారో వాళ్ళకైతే మాత్రం భలే నచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ ఎఫెక్ట్స్ అవిను, ఆ ఫైటింగ్స్ అవి బావున్నాయండి. పిల్లలకి మాత్రం తప్పకుండా నచ్చుతది. ఐనాక్స్‌కి వెళ్ళాము. కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయామనమాట. వెళ్ళిపోయి అక్కడ చిన్న షాపింగ్ కూడా చేసుకున్నాము. ఆ తర్వాత మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అంటే 3డీలో అయితే ఇంకా బావుంటదండి. మేము 2డీకి వెళ్ళామనమాట. అది మూవీ స్టార్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత రిటర్న్ వచ్చేసాము. వీకెండ్ కదా! కొంచెం అలా టైమ్ స్పెండ్ చేద్దాం కదా అని వెళ్ళాము. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈవినింగ్ అండి, మార్నింగ్ కాదు. డాడీ బర్త్‌డే చిన్నగా సెలబ్రేట్ చేద్దాము అనేసి వెళ్ళాం. డాడీ వాళ్ళు కూడా పిలిచారు, రండి చిన్నగా మనం ఒక పార్టీ ఇస్తాను అనేసి. మేమేంటంటే కేక్ కటింగ్ ప్లాన్ చేసుకొని డాడీకి సర్ప్రైజ్‌గా కేక్ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ అంబికాకి వెళ్తే అక్కడ పేస్ట్రీస్ ఎగ్‌లెస్ లేవనమాట. మండే కదండీ! నాన్ వెజ్ తినం కదా! అందుకే ఎగ్‌లెస్ పేస్ట్రీ అడిగితే, లేదంటే ఇక్కడ రాయల్ స్వీట్స్ అండ్ బేకరీకొచ్చి తీసుకున్నాము. అక్కడ యాంబియన్స్ అది బాగుంది కదా అని కొంచెం క్యాప్చర్ చేశాను. తర్వాత మేమైతే హయాత్‌కి వచ్చేసామండి. డాడీ వాళ్ళు హయాత్‌కి వచ్చేయమన్నారు. ఇక్కడ ఇక్కడైతే సెలబ్రేషన్స్ అనుకుంటున్నాము. సో, సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. మా సెలబ్రేషన్స్ అంటే చిన్నగానండి, పెద్ద గ్రాండ్‌గా కాదు. చాలా అంటే సరదాగా కొంచెం చిన్నగా సెలబ్రేషన్స్ అయినా సరే సరదాగా హ్యాపీగా చేసుకుంటామండి. అదేంటంటే కేక్ మీద ఎందుకు పెట్టలేదు అంటే, అది ఈ మధ్య నేను చూసాను, అది మంచిది కాదంటండి. సో, ఇది కొంచెం సరదాగా ఉంటది కదా అని తీసుకున్నాను. యాక్చువల్‌గా అయితే వద్దని అనుకున్నాను ఫస్ట్. ఇది కొంచెం సరదాగా ఉంటది కదా అని తీసుకున్నాను. అందుకే పక్కన పెట్టామండి. అది ఆ స్పార్క్లింగ్స్ అవి మన కేక్ మీద పడితే అది మనం తింటే మంచిది కాదటండి. సో, అందువల్ల దూరంగా పెట్టాము. చూసారా? ఎవరి బర్త్‌డే అయినా దీనిదే సందడి. దాని బర్త్‌డే అయినా అదే కేక్ కట్ చేస్తది. ఎవరి బర్త్‌డే అయినా ఇదే కేక్ కట్ చేస్తది. హ్యాపీ ఉందంటే చూడండి, డ్యాడీ బర్త్‌డే అయితే అది ఇవాళ మండే నేను స్కూల్‌కి వెళ్ళను, తాతయ్య బర్త్‌డే కదా అనేసి అంటుందంట. బర్త్‌డే ఈవినింగ్ కదమ్మా, మార్నింగ్ స్కూల్‌కెళ్ళిపో అనేసి వాళ్ళ మమ్మీ చెప్తే వెళ్ళిందండి. పైన చదువుతుంది, అక్కడ ఏంటి రాసుందని, సూపర్ హీరో డాడ్ అని రాసుంది కదా! అది చదువుతుందనమాట. ఎంత సందడి చేస్తదంటేనండి, చూడండి ఎలా తినిపిస్తదో, అలా తినిపించి లాస్ట్‌లో ఇలా ఫింగర్‌తో తోస్తదండి. లాస్ట్ ఇయర్ అయితే పాపం ఏడ్చుకొని ఎవరో ఏదో అన్నారని ఏడ్చుకొని వాళ్ళ తాతయ్యకి తినిపించిందనమాట. నేనైతే మా డ్యాడీకి తినిపిస్తున్నానండి కేక్. అంటే చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటామండి అలాగా ప్రతి ఇయరును. మమ్మీ, డ్యాడీ, చెల్లి, మా హస్బెండ్, చెల్లి వాళ్ళ హస్బెండ్, పిల్లలతో కలిసి అలా చేసుకుంటాం అనమాట. మా ఫ్యామిలీ అలా చేసుకుంటాం. అంటే ప్రతిరోజు బిజీ షెడ్యూల్స్‌లో ఎవరు బిజీగా వాళ్ళు వెళ్ళిపోతారండి. ఎప్పుడో ఇలాంటి అకేషన్స్ అప్పుడు అందరూ కలిసి ఒక దగ్గర మీట్ అయ్యి, ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెసెస్ అన్నీ ఒక బ్యాగ్‌లో కలెక్ట్ చేసుకుంటే, అవి మనం ఎప్పుడైనా తలుచుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి చాలా బావుంటాయి కదండీ! చాలా మెమరీస్ అన్నీ మనకొక గ్యాదర్ చేసుకున్నట్టు ఉంటది. మా హస్బెండ్ కూడా తినిపిస్తున్నారు. అంటే మనం వాళ్ళకి ఏదో పెట్టి అక్కర్లేదండి. ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ వాళ్ళకి మనం చేసామనుకోండి, చాలా హ్యాపీగా ఉంటది కదండీ! ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతారండి. వాళ్ళకి మనం చేసేదేముంటదండి. ఇలాంటి చిన్న చిన్నవే వాళ్ళకి తీసుకెళ్ళి చేసామనుకోండి, ఆళ్ళకొక హ్యాపీనెస్ అనమాట. మా నలుగురు ఒక ఫ్రేమ్ మీద చూడండి ఎలా ఉన్నాం, అందరం బాగున్నాం కదా! హ్యాపీగా, సంతోషంగా ఒక గెట్ టుగెదర్, ఒక మీటప్ లాగా అందరం కలిసి చేసుకుంటే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటది కదండీ! మేమైతే అందరం ఇలా చేసుకుంటాం అనమాట. భలే అనిపిస్తదండి అందరం ఫ్యామిలీ అంతా ఒక దగ్గర.
చేసుకుంటే బావుంటది కదా! అందుకోసం చిన్న సెలబ్రేషన్స్ డ్యాడీ బర్త్‌డే రోజు. ఇక్కడ యాంబియన్స్ చూడండి ఎంత బావుందో. అంటే ఏ అకేషన్స్ అయినా మాక్సిమం మేము హయాత్‌కే వచ్చేస్తాము. ఎందుకంటే మమ్మీ వాళ్ళకి, చెల్లి వాళ్ళకి చాలా దగ్గరది. ఎప్పుడు అక్కడ ఒక రూమ్ ఉంది కదండీ! ఆ రూమ్‌లో సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. కానీ ఇవాళ అది రిజర్వ్డ్ అయిపోయిందంట. మా డ్యాడీ, మా మమ్మీకి తినిపిస్తున్నారండి. ఫుడ్ అయితే మాత్రం బావుంటదండి. టేస్టీగానే ఉంటది. కానీ మేము చిన్న మిస్టేక్ ఏం చేసామంటే చెప్తాను చూడండి. డ్యాడీ నాకు తినిపిస్తున్నారు. డ్యాడీ లవ్, డ్యాడీ స్మైల్ చూడండి. ఎన్ని వేల కోట్లు పెట్టినా ఈ ఆనందాన్ని మనం కొనలేమండి. ఆ హ్యాపీనెస్ మా మమ్మీ, డ్యాడీ ఫేస్‌లో ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ తర్వాత ఏంటంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అన్ని పన్నీర్ ఐటెమ్స్ ఆర్డర్ ఇచ్చామండి. మండే కదా! నాన్ వెజ్ తినము అనేసి పన్నీర్ టిక్కా, పన్నీర్ తన్ తర్వాత మెజెస్టిక్స్, తర్వాత ఏంటంటే పాలక్ పన్నీరు అన్ని పన్నీర్ ఐటెమ్స్ ఇచ్చేయడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డామనమాట. చూడండి ఈ పొట్టిది ఎంత అల్లరి చేస్తదో తెలుసా అండి. కానీ ఆ అల్లరిలోనే మాకొక సంతోషం ఉందండి. ఎంత సందడంటే అంత సందడి. ఏ ఏ అకేషన్ అయినా దానిదే సందడండి. అది లేని అకేషన్ మాకుండదండి. ఎందుకంటే అది ఉంటేనే సందడి. ఎళ్ళామంటే చాలండి. ఇంకా అదొక రకమైన దానికొక యాంగ్జైటీ వచ్చేస్తదనమాట. ఓహ్! హ్యాపీ ఫీల్ అయిపోతది. ఓహ్! గొప్పయిపోతదనమాట. ఇంటికొచ్చారంటే ఎవ్వరైనా సరే మేమే కాదండి ఎవ్వరెళ్ళినా తినేసి వెళ్ళమంటది. అంత చిన్నదానికి ఎంత ఆలోచన చూడండి. అంటే కొంతసేపు తిన్నంత సేపైనా వాళ్ళుంటారు అన్నదానికొక ఆశ అనమాట. ఎక్కువ మనుషులు కావాలి. చూడండి ఈ సలాడ్‌కి మేమందరం ఫ్యాన్ అండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరమును. ఎందుకంటే క్యారెట్, కీరా, క్యాప్సికము ఇవన్నీ వేసి సాసెస్‌లోని చాలా చేస్తారండి. ఈ హయాత్‌లోని స్పెషల్ ఇది. చాలా బావుంటదనమాట. మేము ఫస్ట్ రాగానే దీన్నే టేస్ట్ చేస్తాము. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను ఫుడ్‌ని. ఫుడ్ అయితే మాత్రం బావుంది. కానీ ఈ పన్నీర్ ఐటెమ్స్ ఇచ్చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము. తర్వాత ఏంటంటే పన్నీర్ మెజెస్టిక్స్ అనమాట. అందరి ప్లేట్‌లో సర్వ్ చేస్తుంది కదా తను. చేస్తుంటే ప్రతి ఒక్కరు ప్లేట్‌కెళ్ళడం మీకు ఎన్నేసారని కౌంట్ చేస్తుంది చూడండి. దొంగది. ఎంత పెంకిదో చూసారా? ఒక్క దగ్గర కూర్చోదండి. ఏదో ఒక అల్లరి చేసుకొని మా మమ్మీ అంటుంది, "వీళ్ళు త్వరగా ఫుడ్ తెచ్చేస్తే బావున్ను. తినేసి వెళ్ళిపోతాము. దీన్ని భరించలేకపోతున్నాం. దీని అల్లరిని అస్సలు భరించలేకపోతున్నాను." చూడండి అందరికీ హాయ్ చెప్తుంది. ఎప్పుడు వీడియో ఆన్ చేస్తే చాలండి, "మమ్మీ రీల్స్ చేసుకుందామా? మమ్మీ వీడియో తీస్తున్నారా?" అది చూసారా ముద్దులు పెట్టేస్తదండి. అస్సలెంత ఇది జెరాక్స్ కాపీ అండి నాకు మాత్రం నిజంగాను. సందడేనండి. చాలా హైపర్ యాక్టివ్. క్లాస్‌లో కూడా ది బెస్ట్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. రైటింగ్ రైటింగ్ మాత్రం మరి చెప్పక్కర్లేదండి. చాలా రాస్తది. చూసారా కేక్ ఎలా ఉందండి? అనిపించిందా? అంటే రెగ్యులర్‌గా హ్యాపీ బర్త్‌డే అనేది మామూలుగానే ఉంటది కదా! హ్యాపీ బర్త్‌డే అది పెట్టారనమాట స్టిక్ లాంటిది. తర్వాత కిందేమో సూపర్ హీరో డాడ్ అని రాయమన్నాను. అలాగా చిన్న కేక్ తీసుకున్నాము. అందరూ జస్ట్ చిన్న సెలబ్రేషన్స్ కోసమే కదా అని తీసుకొని, సెలబ్రేట్ చేసుకొని, ఫుడ్ ఎంజాయ్ చేసుకొని, హ్యాపీగా ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతామనమాట. మా మమ్మీ ఏమో చిన్నది పెట్టండి వద్దు మళ్ళీ ఎక్కువ తింటే దగ్గొచ్చేస్తది అనేసి మా మమ్మీ భయపడిపోతారండి తినటానికి చూడండి వాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే డ్యాడీ నాకు పెడుతున్నారు కదండీ! ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా అండి డ్యాడీ స్మైల్ చూడండి. ఆ తర్వాత సెలబ్రేషన్స్ అయిపోయి ఇదేమో కొంచెం యుద్ధాలు చేస్తుంది ఇక్కడ. ఫోర్క్ చూడండి గొంతు దగ్గర పెట్టుకుంటది ఇప్పుడు తీసుకొచ్చి. గొంతు దగ్గర పెట్టుకుంటుంది. అది గుచ్చుకుంటే ఏంటవుతది చెప్పిన మాట వినదండి. అల్లరి చేస్తది పెంకిది. ఆహా! ఎంత అల్లరంటే అంత అల్లరండి అది మాత్రం నిజంగాను. అలాగ కొన్ని పిక్స్ తీసుకొని ఫుడ్ తినేసి, ఆ తర్వాతేమో కొంసేపు మాట్లాడుకొని, ఆ తర్వాత వెళ్ళిపోదాంలే అనేసి అనుకున్నామనమాట. డ్యాడీ బర్త్‌డే అయితే మాత్రం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా చెల్లి మేమందరం ఒక దగ్గర కూర్చున్నాము. ఆ తర్వాతేంటంటే, అంతా మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్న తర్వాత, ఒక మెమోరీస్ అంటూ మనకుంటాయి కదండీ! అలాంటి మెమోరీస్‌లోని ఇదొక మెమరీ నా మెమోరీస్‌లో ఇదొకటి యాడ్ అయిందనమాట. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు వెంటనే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. సో ఫుడ్ ఎంజాయ్ చేసుకొని ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతున్నామండి. బాయ్ చెప్తున్నారు మీ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.